పిఠాపురం మండలం జల్లూరు గ్రామం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి సూర్యఘర్ మస్తు మజిలీ యోజన పథకం ద్వారా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు గృహ విద్యుత్ ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రసాద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, ఓదూరి కిషోర్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సోలార్ విద్యుత్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని, జల్లూరు గ్రామంలో 72 మంది అర్హుల్ని గుర్తించడం జరిగిందని, 6 గృహాలకు సోలార్ విద్యుత్ ప్యానెల్ను అమర్చి కరెంటు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు అన్ని పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ప్రభుత్వం ద్వారా ఎస్సీ/ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ కరెంటు ప్రవేశపెట్టడం జరిగిందని, అర్హులైన వారి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ బిగించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి సూర్యఘర్ మస్తు బిజిలీ ద్వారా ఈ రోజున జల్లూరులో మొట్టమొదటిసారిగా జల్లూరులో మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కలెక్టర్ గారు రావడం, మొట్టమొదటి కార్యక్రమం ఈ జల్లూరులో జరగడం నిజంగా వారికి ఈ పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనకి కలెక్టర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడానికి, ఈ నియోజకవర్గాన్ని ఆయన చేతుల మీదుగా మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజల ద్వారా వారిని విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన రావడం, ఈ రోజున ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ తుమ్మల బాబు గారికి, అలానే పెండం దొరబాబు గారికి, పాడ పీడీ గారికి, గవర్నమెంట్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మా పిఠాపురంలో అమలు అవుతున్నాయంటే దానికి కారణం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. పదే పదే చెప్తా ఉంటారు మన ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఎక్కువ ఎందుకు ప్రశంసిస్తారంటే దానికి కారణం ఇదే అండి. ముఖ్యంగా మన మోడీ గారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కోటి మందికి మొత్తం ఇండియాలో ఈ సోలార్ ప్యానెల్స్ అందించాలనే ఉద్దేశంతో కూడా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ఎస్సీ/ఎస్టీ సోదరులు అందరూ కూడా ఒకసారి పునరాలోచించాలని, ఇలాంటివన్నీ కూడా మీరే మీటర్ వేసుకుంటే గవర్నమెంటే మీకు 200 తిరిగి ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇంకా మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారి గారికి సాదర స్వాగతం అండి. అలాగే వేదిక నిర్వహించిన సభ్యులు దొరబాబు గారికి, రామస్వామి బాబు గారికి, పాడా పీడీ గారికి, ఇతర ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది ప్రధానమంత్రి సూర్య గారి పథకం ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ కరెంట్ మన అందరికీ కూడా ఉపయోగమైనటువంటిది. గతంలో ఎవరికైతే మనకి ఫ్రీ కరెంట్ మిలిటరీ అలాట్ చేశారో వాళ్ళ అర్హతను బట్టి సోలార్ ఇంచుమించు ₹1,00,000 1,25,000 విలువైనటువంటి యూనిట్ను కలెక్టర్ గారు మన పిఠాపురం నుంచి ప్రారంభించినందుకు చాలా హృదయపూర్వకంగా మరి మన అధ్యక్షుల వారి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు వెళ్ళిపోతే మేము అందరం చాలా బాధపడ్డాం. చాలా చురుకైన కలెక్టర్ గారు. దానికి 10 రెట్లు మించి
పనిచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కలెక్టర్ గారిని మనకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 2-3 రోజుల నుంచి చూస్తా ఉన్న కలెక్టర్ గారిని గాలి కన్నా వేగంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చంద్రబాబు గారు గాలి కన్నా వేగంగా పనిచేసేటువంటి అధికారి మనకి ఇక్కడికి వచ్చేసినందుకు మన పిఠాపురం నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పనిచేస్తా ఉన్నారో దానికి మించి ప్రత్యేక శ్రద్ధతో మన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రభావం నడిపించేటువంటి కలెక్టర్ గారిని మనకు విషయాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పెండం దొరబాబు గారు కానీ, మరి ఫైర్మెన్ కమిటీ కిషోర్ గారు, మరి జనసేన పార్టీ మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి జగదీష్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవి సూర్యప్రకాష్ గారికి, పడా ప్రత్యేక ఎస్సీ గారికి, ఈ గారికి, కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరియు ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీరు అదే మేము వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. మా అందరికీ కూడా ఈ సూర్యగారి పథకం వినియోగించుకోవాలని ఉంది. ఎవరికి లేని విధంగా ఉచితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏదైతే ఎస్సీ సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఎప్పుడూ వెనకబడిన వర్గాలకి అన్ని పథకాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు మీ ఇళ్ల మీద ఉచితంగా కరెంట్ వస్తూ ఉంటే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు అక్కడ మీకు పలకలు ఏర్పాటు చేయడం కాకుండా మీరు ఏర్పాటు చేసు అంటే సంవత్సరానికి 12 నెలలకు గాను మీకు 2400 రూపాయలు మీకు ఉచితంగా రావటం, మీరు దాంతోపాటు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉండేటట్టు మీరు సమాజానికి ఉపయోగపడటం. అలా నేను డబ్బున్న వారి చెంతన చేరాను. మీ ఇంటి మీద ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు పొలమాటి నాగమణి గారు, నాగమణి గారు వచ్చారా? ఎలా ఉంది నీకు? నీ మనసులో ఏమనిపిస్తుంది? ఒక రకమైనటువంటి సంతోషం. చెప్పు, నువ్వే చెప్పాలి లబ్ధిదారిగా. ఆ ఇంటి మీద అది ఉంటే మనకు గర్వంగా ఉంటుంది. ఒక పక్కన ఆదాయం, ఒక పక్కన ఉన్నత వర్గాలుగా మనకు అది కనిపిస్తామని చూసేటప్పుడు, సోలార్ అది పెట్టుకునేటప్పుడు, మీరు బయట వెళ్ళినప్పుడు రోడ్ల మీద చూడండి, సోలార్ పథకం పెట్టుకుంటే ఎవడో డబ్బు ఉన్నవాడేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది మనం చూసినప్పుడు ఇళ్ళ మీద. అటువంటి అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చారు కాబట్టి మనం 200 యూనిట్ల దాకా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి మీద పెట్టుకుంటారని ప్రతి ఇంటికి కూడా పెట్టమని చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వాల్లో అయితే ఆ మనిషి అయితేనే ఆ పథకం వచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు కానీ మొఖాలు చూసి పథకాలు ఇవ్వడం కాదు, ప్రతి మనిషికి పథకం అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా తెలియాలి, పక్కనే మీ కోతవేడు దూరంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో 37,25,00,000 రూపాయలతో ఈవేళ పిఠాపురం రైల్వే స్టేషన్ అత్యంత అధునాతన టెక్నాలజీతో ఈరోజు ఏర్పడుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ గెలిపించుకోవడం వల్లే అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. కాకినాడ, సామర్లకోట, విశాఖపట్నం ఆగి ట్రైన్లు కూడా త్వరలోనే మనకి ఇక్కడికి ఆగుతూ ఉన్నాయి. మీరు అందరికీ చెప్పాలి. అలాగే ఈరోజు గొల్లపోలు మొన్నటి దాకా ఒక పంచాయతీ మీ జల్లూరు గారు ఈరోజు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అవిందంటే మున్సిపాలిటీలకు వచ్చే అన్ని నిధులు కూడా అక్కడికి వస్తాయి. ప్రజల మీద ఎటువంటి పన్ను భారాలు పడకుండా అక్కడ అన్ని నిధులు వచ్చి అది మహాపట్టణంగా తయారు. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అవుతారంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మీరు గెలిపించుకోవడం వల్ల. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మంచి అధికారులు ఉన్నారు, కలెక్టర్ అధికారులు కానీ మనకి మంచి కలెక్టర్ గారు వచ్చారు. వారిని మనం మంచిగా ఉపయోగించుకుని మన గ్రామాలు మరింత సుదృఢంగా తయారు చేసుకునే విధంగా ఉండాలని మనకు సెలవు తీసుకుంటాము. ఆఫీసర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ, పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. ఒక గౌరవ ప్రధానమంత్రి వారిలో
సహకారంతో పిఎం సూర్యఘర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మనము అమలు పరుస్తున్నాము. దాంట్లో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జల్లూరు గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన ఇంటిలో మనము ఈ సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్చుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సభావంగా కోరుతున్నాను. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్ సోలార్ ప్యానల్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మంది అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్స్టలేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పకడ్బందీగా చేపించడం జరుగుతుంది. దాంట్లో సమస్య వచ్చిన, సపోజ్ ఉదాహరణకి పని చేయలేదంటే వెంటనే స్పందించడానికి కూడా మనకి టీమ్స్ ఉన్నాయి. మీకు కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంటుంది. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఇమీడియట్గా చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. మీ ప్రాంతంలో ఉన్న సచివాలయాల్లో ఈ స్వర్ణవాడు స్వర్ణ గ్రామం కార్యాలయంలోనే ఉన్న విద్యుత్ సెక్రటరీ ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీ మనము ఉంటారు. వారిని సంప్రదిస్తే చాలు. వారు మీకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి ఇన్స్టలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మన జిల్లా మొత్తం మీద చూసుకుంటే దాదాపు 73.56 కోట్లు వెలుటికి 2 కిలోవాట్ చొప్పున 12.94 మెగావాట్ మనము ఇన్స్టాల్ చేయాలని అంచనా వేసుకొని ముందడుగు వేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జల్లూరులో ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాము. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతో జిల్లా వ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.